అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. ఈరోజు బుధవారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. తొలి ఏకాదశి పండుగ రోజు ముగ్గు వేసుకున్నానండి భూదేవి తల్లికి. తర్వాత మరలా ఈ ఏకాదశికి వేసుకున్నానండి. వాతావరణం చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నదండి. పిట్ట చూసారు ఎంత చక్కగా ఉన్నదో. రాత్రంతా వర్షం పడుతూనే ఉన్నదండి. చల్లగా హాయిగా ఉన్నదండి. ఇక ఎంత సంతోషంగా ఉన్నదోనండి. స్కూల్స్ స్టార్ట్ అయినాయండి. పిల్లలు స్కూల్కి వెళుతున్నారనమాట. ఎంతసేపు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు వేసుకున్నానండి. యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్ ఉన్నది కదండి, ఆ వరండాను మెట్ల వరకు కడుక్కున్నానండి. బయట ఆల్రెడీ కల్లాపు జల్లే ఉన్నదండి. ఈ పాప స్కూల్కి వెళ్ళనని ఏడుస్తుందండి. వాళ్ళ అన్నయ్య వచ్చేసి అక్కడ ఉన్నాడు, రామ్మ రామ్మ అంటున్నాడు. ఇక వాళ్ళ అమ్మ వచ్చేసి కేకలు పెట్టుకుంటా వస్తుందండి. వెళ్ళమ్మా స్కూల్కి వెళ్ళమ్మా, బాగా చదువుకోవాలమ్మా అని చెప్తున్నాను. ఏడుస్తూ నిల్చున్నదనమాట. పూలు కూడా చక్కగా పూసాయండి. పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయండి. ఎంత చక్కగా ఎంత అందంగా ఉంటున్నాయనండి. వీటిని చూసుకుంటేనే మైమరిచిపోతున్నానమాట. ఎంత పెద్ద పూలోనండి. ఎంత చక్కగా ఆనందంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఉదయాన్నే బాయ్ చెప్తున్నాయి, హాయ్ చెప్తున్నాయి, అలాగే శుభోదయం చెప్తున్నాయి. మనకి ఇంటి ముందు ఇలా ఉంటే ఎంత సంతోషమో కదండి, ఎంత ఆనందమో కదా మనకి. ముందు అందాలు చక్కదనం అనమాట, ప్రకృతి కదండి. గుమ్మం ముందు ఇలా అందంగా చక్కగా ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. ఇదిగోండి మెట్లు కూడా చక్కగా కడుక్కొని నీట్గా మెట్ల పూజ చేసుకున్నానండి. గుమ్మం ముందు ఈరోజు ఎంత అందంగా, ఎంత హాయిగా, ఎంత బాగున్నదోనండి. ఎన్నాళ్ళకే కడుక్కొని ఇంటి ముందు శుభ్రంగా చేసుకున్నానా అనిపించిందండి. కొంచెం చిన్నగా నడుచుకుంటూ వీడియో తీస్తున్నానండి. బయట వరండా అంతా కడుక్కున్నానండి. యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్ ఉన్నది కదా, కడిగేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఇంటి ముందు నీట్గా పరిశుభ్రంగా చక్కగా ఉంటే లక్ష్మీదేవి తల్లి గల్లు గల్లున నడుచుకుంటూ వస్తుంది కదండి. ఇదిగోండి హెవీ అయిపోయి డబ్బాలు కింద పడిపోయిందండి. ఆ 2 డబ్బాలు కింద పెట్టేశాను అనమాట. మనీ ప్లాంట్ కూడా చక్కగా పైకి అల్లుకుపోయిందండి. పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయి అన్నమాట చక్కగా. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకున్నాం. ముందు లేవగానే భక్తి టీవీ కానీ, టీటీడీ కానీ, అదే ఈటీవీ లైఫ్ కానీ పెట్టుకుంటామండి. టీటీడీ పెట్టుకున్నాం అనమాట. పంతులు గారులంతా కూడా మంత్రోచ్చారణ చేస్తూ అలాగే శ్లోకాలు పఠిస్తూ ఉన్నారనమాట. అలా వింటూ ఉంటే మనకెంతో శ్రవణానందం కదండి. ఎంతో సంతోషంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇల్లంతా మారు మ్రోగిపోవాల్సిందేనండి భక్తిపరంగానమాట. టీటీడీ కానీ, భక్తి కానీ, లేదంటే ఈటీవీ లైఫ్లో కానీ భక్తి సూచనలు, భక్తి మార్గాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి. ప్రసంగాలు, చాగంటి వారివి అన్నీ. ఇంకొకసారి మళ్ళీ బయటకు వచ్చేద్దామండి. ఎండ సూర్య భగవానుడు వచ్చేసాడండి, బాగానే వచ్చేసినాడు. మళ్ళీ సాయంకాలానికి వర్షం పడుతుందండి. చూసారా పూలు ఎంత చక్కగా పూస్తూ పలకరిస్తున్నాయో మనల్ని, ఎంత అందంగా ఉన్నాయో. కొంచెం కాలు నడక వచ్చేసేసి మళ్ళీ మీతో పంచుకోవాలని, మీతో షేర్ చేసుకోవాలని ఎంత త్వరగా, ఎంత తపనగా, ఎంత ఆరాటంగానో ఉన్నదండి. ఎంత సంతోషంగానో త్వరగా మీతో మాట్లాడాలని చెప్పేసి. ఇది చూసారా వేప చెట్టు ఎంత చక్కగా తల ఆడిస్తూ ఎంత సంతోషంగా చెప్తుందో హాయ్ అని. సూర్యభగవానుడు బాగానే ఉన్నాడండి. పరిసరాలన్నీ ప్రశాంతంగా హాయిగా ఉంటే మన మనసు కూడా ఎంతో సంతోషంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఇంట్లో చిన్నగా నిదానంగా నీట్గా చేసుకుంటున్నానండి. ఇక లాక్ చేసుకొని మనం ఇంట్లోకి వచ్చేసేద్దాము. ఇక ఇలా మంత్రాలు, వేదాలు ఈ విధంగా ఉచ్చారణ చేస్తూనే ఉంటారండి. మనం వింటూ ఇక మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. మా వారు నేను ప్రతిరోజు నిత్యం ఉదయాన్నే ఈ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయండి. కసువుల పని, అంట్లు పని అయిపోయిందండి. ఎందుకండి మా వారు వాటర్ బాటిల్స్ కూడా నీళ్లు పట్టేసేసి అమర్చేసారనమాట. చక్కగా ఇవి బాగా రాత్రి గాలి దొల్లిందండి, అందుకని దేవుడి పటాలు అనేవి అక్కడ పెట్టేశాను అనమాట.
ఇక మనం రాగి జావ ప్రిపేర్ చేసుకుందామండి. ఎందుకంటే బయట బాగా వేపాకు, వేపకాయలు మొత్తం కూడా పడితే చాలాసేపు పట్టిందండి. ముందు రాగి జావ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అవి తాగిన తర్వాత స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడికి దీపారాధన చేసుకుందాం అనుకున్నానండి. రాగి జావ కొంచెం హెల్తీ ఫుడ్ కదండి. ప్రొద్దున్నే ద్రవ పదార్థం త్రాగితే ఎంతో మంచిదన్నమాట. గ్యాస్ వెలిగించేసుకొని వాటర్ 2 గ్లాసులు పోసుకోవటమేనండి. పోసుకున్న తర్వాత ఈ రాగి పిండి అనేది వేసేస్తాను వెంటనే. ఒక్కొక్కసారి అయితే వాటర్లో కలుపుకొని మనం రాగి పిండి తయారు చేసుకొని కొంచెం ద్రవ పదార్థంగా దాంట్లో కలుపుకుంటాం అనమాట వాటర్లో. ఇలానైనా చేసుకోవచ్చండి. ఇక కొంచెం బెల్లపు ముక్క వేసుకుంటాను. మజ్జిగతోటైనా త్రాగొచ్చు ఉదయాన్నే, లేదంటే పాలైనా సరే కాగబెట్టి చల్లార్చిన పాలలో కలుపుకొనైనా త్రాగొచ్చండి. ఎవరి కన్వీనియంట్ని బట్టి త్రాగేయటం అనేది ఇష్టాన్ని బట్టి మనం త్రాగొచ్చు అనమాట. కొంచెం ఒక చిటికెడు కల్లుప్పు వేస్తున్నాను అనమాట. ఇక ఉదయాన్నే మాత్రం ఈ రాగి జావ త్రాగుతున్నానండి. కొంచెం ఎనర్జెటిక్గా మనకు కొంచెం శక్తి బలం వస్తుందని చెప్పేసి ఈ విధంగా. చాలాసేపు బయట పని పట్టిందండి. ఊడ్చేసరికి ఒక్క పరక కూడా ఉంచను కదండి. బయట ఊడ్చేసరికి చెమటలతోటి బాగా కారిపోయి టైర్డ్ అయిపోయానమాట. రాగి జావ త్రాగితే కడుపులో పడితే తర్వాత స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి దీపారాధన చేయొచ్చు అనే ఉద్దేశం చొప్పున రాగి జావ ప్రిపేర్ చేస్తున్నానండి. మా వారికి నాకే కదా. ఇక చిన్నగా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. కొంచెం నీట్గా కిచెన్ గదంటే బెడ్రూమ్స్ అని, హాల్ అని నాకు ఓపిక వచ్చిన దాన్ని బట్టి శక్తి కొద్దీ నిదానంగా కొంచెంగా నీట్గా చేసుకోవచ్చు అనే ఉద్దేశం చొప్పున చేస్తున్నానండి. ఎక్కడెక్కడ క్లాత్స్ వేసుకున్నానండి. కప్బోర్డ్స్లో కూడా ఆ క్లాత్స్ కూడా చక్కగా వేసేసుకొని వాషింగ్ మిషన్కి వేసేసుకొని మళ్ళీ నీట్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా అందుకోసమని శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. మళ్ళీ హడావుడి పండుగలు స్టార్ట్ అవుతాయి. తొలి ఏకాదశి నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి కదండి. ఇక అందుకని శ్రావణ మాసం అంతా మన ఆడవాళ్ళకి పూజలు, వ్రతాలు, నోములు ఇక ఈ విధంగా ఉంటాయి కదండి. యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్కి డబ్బా అనేది ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటానండి. చూసారా దేవుడి గది ఎదురు చూస్తుందన్నమాట. దేవుళ్ళు అంతా కూడా దీపారాధన చేసుకుందని చెప్పేసి మా వారు వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసారండి. వాటర్ నింపుకోవటము, వాటర్ వదిలేసుకోవటమేనండి. దాదాపు 25 ఇయర్స్ బ్యాక్దండి ఇది. గోద్రేజ్ వాళ్ళదనమాట. వాటర్ ఫిల్ చేసుకోవటం మళ్ళీ వదులుకోవటం అనమాట అండి. ఉదయాన్నే ఇంకా ఈ పని చేస్తే దాని పని అది అవుతూ ఉంటుందన్నమాట. రాత్రి అంతా వర్షం పడేసరికి చక్కగా చెట్లన్నీ కూడా హాయిగా ఉన్నాయి. జామ చెట్టు, అలాగే దానిమ్మ చెట్టు, కొంచెం కరివేపాకు మొక్కలు కూడా 3 పెద్దవి అయినాయండి. కొంచెం ఓపిక చేసుకొని కొంచెం త్రవ్వి లోపల పెట్టాలి, భూమిలో పెట్టాలని అనుకుంటున్నామండి. భూమిలో పెట్టింది వేరు, డబ్బాల్లో పెరిగేది వేరు కదండి. కరివేపాకు మొక్క అనేది ఇదిగోండి రాగి జావ ఇంకా దగ్గరకు వచ్చేసేస్తే మనం కట్టేసేసుకోవటం అనమాట. దగ్గరుండి కొంచెం తిప్పుకుంటుంటే చిక్కబడుతుంది అనమాట అండి. ద్రవ పదార్థం ఉదయాన్నే చాలా మంచిదండి. ఆరోగ్యమైన ఫుడ్ అనమాట. మన శక్తి బలాన్ని వస్తుంది. ఇదిగోండి చన్నీళ్ళల్లో పెట్టేసేసాను అనమాట. మా వారికి నాకు చెరొక కప్పు రెడీ చేసి పెట్టేసాను అనమాట. అవి త్రాగితే కానీ కొంచెం శక్తి వస్తుంది. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకుంటున్నానండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లం నానబ్రాలు చెరుకు రసం బొన్నెట్లాక్షణగ్ర సుతనకు పడతరమ్ముగా వింది చేసి ప్రార్థింతుమది. తొండమునేకదంతము దూరపొచ్చయో ఆమహస్తం మెండుగు మ్రయగచ్చలు మెల్లం చూపులు మందహాసంలో కొండక బుజ్జి రూపును కోరిన వెజ్జులు పార్వతి తనే ఓయ గణాధిపతి తొలుత విఘ్నమస్తమంచు ధూర్జటు నందన నీకు మురిపిదను ఫలితము సేవయ్య. నిన్ను ప్రార్థన చేసేదేవ అనేకదంత నా వలపలి చేతి గంటమును వాకు నేను ఎప్పుడు బాయికుండు నా తలుపున నిన్ను వేడదను దైవ గణాధిప లోకనాయకం. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచిని హే రమ్ముని తలచిన అగ్నమును తొలగించుటకును. అడుగులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానబ్రాలు చెరుకు రసము నెట్లాక్షణ కృష్ణము పత్రము చేసి ప్రార్థించుమది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. మోకాలు పరిస్థితి అయితే ఇలా ఉన్నదండి. ఆయిల్ రాసుకొని నిదానంగా తగ్గించుకుంటున్నానండి. టాబ్లెట్స్ వాడితేనండి పెయిన్ కిల్లర్స్ వాడకూడదండి ఎక్కువగా. అవి కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి అలా దొంతి కూర్చొని నిదానంగా నైటీ సవరించుకొని కూర్చొని పూజ చేసుకుంటున్నానండి.
ఎలా ఒకలా క్రింద కూర్చుంటేనే భగవంతుడికి దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటేనే నాకు సాటిస్ఫై తృప్తిగా ఉంటుందండి. భగవంతుడి దగ్గర స్టూల్ వేసుకొని కూర్చున్నా కూడా నాకు మనస్ఫూర్తిగా అనిపించదండి. శ్లోకాలు అవి చదువుకోలేను, పూజ చేసుకోలేను, ప్రార్థించలేను భగవంతుడికి. అందుకోసం అని చెప్పేసి ఎలా ఒకలా అలా కూర్చొని భగవంతుడికి పూజ చేసుకున్నానండి భక్తి శ్రద్ధలతోటి. దేవుడి అరమారంతా కూడా ఇలా కళకళాడుతూ నిండుగా ఈరోజు ఎంతో సంతోషంగా అనిపించిందండి. మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. ఒక్కరోజు దీపారాధన చేసుకోలేకపోతే ఎంతో పని లేనట్లు అనిపిస్తుందండి. కానీ చేసుకుంటే ఆ రోజంతా ఎంతో సంతోషంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి. భగవంతుడి తర్వాతే కదండి ఏదైనా సరేను. దేవుడి అరమారంతా ప్రొద్దస్తమానం పదే పదే చూసుకుంటూ నా పనులు చకచకా చేసుకుంటున్నానండి. ఇక ఈరోజు రాత్రండి పచ్చజొన్నలు అలాగే మినపగుళ్ళు నానబెట్టుకున్నానండి. జిహ్వ చాపల్యం ఊరుకోదు కదండి. దోశ వేసుకుందాము అని చెప్పేసి కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టుకున్నాను. 4, 5 సార్లు కడిగి పెట్టి వేసుకుంటానండి. ఇక మనము ఆ వాటర్ అనేది వేస్ట్ కాకుండా మిక్సీ పట్టేసుకోవటమేనండి. ఆల్రెడీ కడుక్కుంటాను, కడిగి పెట్టేసుకుంటా, వాటర్ నింపుకుంటానండి. ఇక మిక్సీ వేసుకుంటున్నాను అనమాట. 2 మిక్సీల్లో ఈదర్ మిక్సీ అనేది పాడైందండి. ఒక మిక్సీ బాగున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు మరొక మిక్సీ పాడవుతుంది. ఆ మిక్సీ పాడైనప్పుడు ఈ మిక్సీ అనమాట అండి. 2 మిక్సీలు అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటానండి. స్కిడ్ అయిపోయి పడిపోయిన తర్వాత 2, 3 రోజుల వరకు తెప్పించుకున్నామండి. బయట టిఫిన్ అనేది అస్సలు నచ్చలేదండి. ఇష్టం ఉండదండి. పైపెచ్చునేమో పడదండి మా వారికి నాకు కూడాను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసేసి నానబెట్టేసుకుంటున్నానండి. అట్లానే చిన్నగా చేసుకున్నాం అనుకోండి, మన చేతులతో మనం తయారు చేసుకొని మన హెల్తీ ఫుడ్గా తింటే కొంచెం రికవర్ అవుతాం త్వరగా అనమాట. వాళ్ళు ఏ చేతులతోనో ఏది వేసి చేస్తారనని ఎలర్జీగా అనిపిస్తూ ఉంటుంది. పైపెచ్చునేమో మోషన్స్ అవి అవుతాయని చెప్పేసి భయపడతాం. ఆరోగ్యం అంతంత మాత్రమే కదండి మనకు. అందుకోసం అని చెప్పేసి మనం శ్రద్ధగా మనం కేర్ఫుల్గా మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించుకుంటూ చేసుకుంటే త్వరగా మనం రీకవర్ అవుతామండి. బయట నుంచి తెచ్చుకుంటే కడుపు నిండదు, పైపెచ్చు డబ్బులు చూసుకుంటూ ఉంటాం కదండి. అందుకోసమని ప్రిపేర్ చేస్తున్నాను దోశలు. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదండి. పగలు రాత్రి అలాగే సుఖము దుఃఖం అనేది ఎప్పుడు మిళితమై ఉంటేనే అది జీవితం అండి. మనం జరిగినవన్నీ చెప్పుకుంటాం, జరగబోయేవి తెలియదు కదండి. కానీ ఈ గండం అనేది భగవంతుడు తప్పించాడండి. దుర్ఘటన బాగా జరిగిందండి. లైట్గా భగవంతుడు మమ్మల్ని పక్కకి తీసాడనమాట, కాపాడాడండి. ఇగోండి వాషింగ్ మిషన్ బట్టలన్నీ ఆరేసేసామన్నమాట. మా వారు అందిస్తుంటే ఆరేసేసానండి. పిండి అందిస్తారనమాట. చక్కగా గాలికి రేపరేపలాడుతూ ఎండ గాలికి ఆరిపోయాయి అనుకోండి, మళ్ళీ సాయంకాలం వర్షం వచ్చేస్తుంది, వెంటనే ఆరిపోతే ఇంట్లో వేసుకోవచ్చు అనమాట. ఇక ఐరన్ చేసేవి ఐరన్ ఇప్పుడల్లా చేయలేనండి. ఐరన్ అనేది క్రింద కూర్చోవాలి కదా, కాళ్ళు సహకరించాలి కదండి. అందుకోసం నేను వాషింగ్ మిషన్కి ముందు ఆ పని అయిపోయిందండి. బట్టలు అనేది ఆరేసేసుకున్నాను. ఇక మనం దోశలు ప్రిపేర్ చేసేసుకుందామండి. దేవుడి అరమారు చూసారా ఎంత కళకళలాడుతుందో. అప్పుడప్పుడు వచ్చి ఈ విధంగా చూసుకుంటూ తన్మయత్వంతో పొందుతానండి. ఇదిగోండి కొబ్బరి చిప్పలు ఉన్నాయి, ఇంకా కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాం. ఇదిగోండి దోశల పిండి అనేది చక్కగా ఈ కన్సిస్టెన్సీ తోటి పెట్టేసుకుంటే బాక్స్కి మనం అయిపోయిన తర్వాత అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు అనమాట. ఇదిగోండి కొబ్బరి కూడా చక్కగా సన్నగా ముక్కలు తరిగేసుకొని పల్లీలు కొంచెం పుట్నాలు వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుతున్నానండి. ఆల్రెడీ చిన్నులపై గర్భాలు అలాగే కొంచెం కళ్ళు ఉప్పు కొంచెం కారం వేసుకున్నాం మిక్సీలో. ఇంక మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఫస్ట్ దోశ తీసి పక్కన పెట్టేసాను. దోశలు వేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి. జొన్నలు కొంచెం నానబెట్టానండి బియ్యం బదులు, అలాగే మినపగుళ్ళు అనమాట. ఉల్లిపాయ నాన్ స్టిక్ అప్లై చేశాను అనుకోండి, చక్కగా బాగుంటుంది. పచ్చజొన్నలు అలాగే మినపగుళ్ళు అండి రాత్రి నానబెట్టాను అనమాట. ఉదయాన్నే 4, 5 సార్లు కడిగేసి నానబెట్టేసేస్తానండి. ఇక ఇప్పుడు మనము ఆ వాటర్ అనేది వృధా కాకుండా
అలాగే ఆ నీళ్ళు అనేది మనము మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. చక్కగా మిక్సీలో ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది చిన్న స్పూనే కదా మనం యూజ్ చేసేది. ఇలాగా కొంచెం నిదానంగా లేకండి. ఎప్పుడు మీ ముందుకు వచ్చేద్దామా, ఎప్పుడు మీతో మాట్లాడదామా, ఎప్పుడు మీతో మాటలు పంచుకుందామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నానండి. కొంచెం నిలబడి చేసుకున్నా సరేనండి, జిహ్వచాపల్యం కదండి, అందుకని దోశలు పోసానమాట. మన చేతులతో మనం చేసుకోవాలి కదా, బయట ఫుడ్ తినలేం కదండి. అందుకోసం అని చెప్పేసి కొంచెం నిలబడటానికి కొంచెం కష్టపడుతున్నాను, కష్టం అవుతుంది. కానీ మన చేతులతో మనం తయారు చేసుకొని మనం తింటాం, మన భర్త పెట్టుకుంటుంటే మనకి ఎంతో సంతోషం కదా, ఆనందానికి అవధులే ఉండవు కదండి. అందుకోసమని మా వారు కూడా వేస్తారులేండి దోశలు, నో ప్రాబ్లం. ఇదిగోండి మొత్తం కూడా వేయించి పెట్టేసేసుకున్నాను. కొబ్బరి అలాగే ఇక పల్లీలు పుట్నాలు కూడా కొంచెం వేసేసాను. పచ్చిమిరకాయలు, కొంచెం చిన్నుల్లిపాయలు, అల్లం లేదండి, చిన్నుల్లిపాయ గర్భాలు, అలాగే కొంచెం ఉప్పు వేసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని చట్నీ రెడీ అయిపోతుంది. కొంచెం అల్లపు చట్నీ, కొబ్బరి చట్నీ అనమాట కాంబినేషను. ఉదయాన్నే పరగడుపున కొంచెం రాగి జావ త్రాగాలని చెప్పేసి చేసుకొని త్రాగానండి. కొంచెం పర్సనాలిటీ శరీరం కూడా కొంచెం తగ్గించుకోవాలి. పడ్డప్పుడు అర్థమైపోయిందండి, కొంచెం సన్నగా ఉంటే బాగుండేది అని అనిపించింది. కానీ మన చేతిలో విషయం కాదు కదండి, మన చేతిలో పని కాదు కదా పర్సనాలిటీ అనేది. చెయ్యి కొంచెం సహకరిస్తుందండి వేడి అనేది. ఇలా చక్కగా రోస్ట్గా మాకు శంకర విలాస్ హోటల్ ఉందని చాలాసార్లు చెప్పాను, గుంటూరులో ఫేమస్ అయిన హోటల్ అనమాట. అలా మన చేతితో మనం తయారు చేసుకుంటుంటే ప్రాప్తంగా చక్కగా తింటాము. ఎంత కష్టపడ్డా సరే ఈ 5 ఏళ్ళు నోట్లో పోవటానికే కదండి. దాదాపు మీకు దూరంగా 10 రోజులు, దాదాపు తొలి ఏకాదశి పండుగ రోజు వీడియో చేశానండి. ఇక నిన్న ఈ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేశాను. ఆ క్షణం వచ్చేసి మా బంధువులు అందరూ కూడా ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఫోన్లు చేస్తానంటే ఇక తప్పని పరిస్థితి అయిపోయి మా వారు నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాను. నిదానంగా ఓర్పు తెచ్చుకొని చక్కగా వీడియోస్ అనేది పెట్టేసుకున్నామండి. సరేనా? మీ అభిమానం, మీ యొక్క ప్రేమ మాపై ఉంచుతారని చెప్పేసి, నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి, నన్ను ప్రోత్సహిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నానండి. చిన్నగా ఇంక ఇలా పోసేసుకొని నీట్గా, కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే పచ్చజొన్నలు కదండి, కొంచెం కాయటం అనేది మెత్తగా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. వెయిట్ లాస్ అవటానికి, చక్కగా ఆరోగ్యకరమంగా ఉండటానికి మనం స్టోర్ బియ్యం పోసుకుంటాం కదా దోశల్లోకి మినపగుళ్ళతో పాటు, అందుకని పచ్చజొన్నలు వేసేసుకున్నాం అనుకోండి మంచిది ఆరోగ్యానికి, త్వరగా జీర్ణం అవుతుంది, పైకొచ్చు మనం వెయిట్ లాస్ అవుతాం అన్నమాట అండి. అందుకోసం అని చెప్పేసి నైటీనే వేసుకుంటున్నానండి. పైనుంచి కిందకి దిగేసేసుకుంటే హాయిగా ఉంటుంది. దీన్ని చీర, మళ్ళీ జాకెట్, లొంగా ఇవన్నీ వేసుకోవటము కంఫర్టబుల్గా ఉన్నప్పుడు తర్వాత వేసుకుని చీర అది కట్టుకుంటాను. ప్రస్తుతానికి కొంచెం ఇబ్బంది పడుతున్నా కాబట్టి ఇలానే నైటీతోటే పూజ అది చేసుకున్నానండి. ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందోనండి ఈరోజు. భగవంతుడి దీపారాధనది చేసుకుంటే నిదానంగా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉంటున్నానండి. మన ఆడవాళ్ళం మనంతటి మనం శక్తి ఓర్పుని తెచ్చుకొని చేసుకోవట్లేనండి, మనకి మనం మోటివ్ చేసుకోవటమేనండి మనల్ని మనము. అలా అయితేనే మనం ఈ బ్రతుకు జట్కా బండిని కొనసాగించగలం అనమాట. ఇట్లానేనండి పోసేసుకొని వాడికి నేను దోశలు తినేటప్పుడు చూపిస్తాను టేస్ట్. ఓకేనా? ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశలండి. దోశలు టేస్ట్ చేసేది ఏముందిలే అనుకుంటాం కానీ దోశలోనే మజా అంతా. దోశలు అంటే కొబ్బరి చట్నీ, దోశలో కూడా అండి జొన్నలు కలిపారు, జొన్నలు మినపగుళ్ళు ఏం లేకుండా, అందుకే పచ్చ కనపడుతుంది జొన్న దోశలు కూడా. అవును, బాగా మెత్తగా దూదులాగా ఉన్నాయండి. కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ రెడీ చేసేసాను. కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ అండి కాంబినేషను మంచిదండి, టేస్టీ ఫుడ్ అండి. అసలు ఆకలి కాదండి అన్నంతో. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇష్టంగా ఉంది బాగా. దోశలు అంటే ఇష్టమేనా మీకు?
ఎరగదీయండి అయితే. ఎరగది ఎక్కడ చెప్తాం, తుంచుకొని తింటారు. అలాగే ఓకే. ఎందుకు డిస్టర్బెన్స్. ఇదిగోండి దోశలు. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ముందు కొంచెం తీసి ప్రక్కన పెట్టుకుంటా కదా, తొండలు ఉడతలు కాకులు అన్నీ పిచ్చుకలు మొత్తం తినేస్తాయి అన్నమాట. కొబ్బరి చట్నీ, జిహ్వ చేపలు, దోశలు నిలబడి కష్టపడి శ్రమపడి చేసి పెద్దల దగ్గర పెట్టుకున్నానండి. సూపర్. మన చేతులతో మనం తయారు చేసుకొని మన ఇంట్లో తింటే హోటల్లో ఏమవుతుంది, అంత రుచి ఎక్కడి నుంచి వస్తుంది. అది కాక జొన్న దోశలు కదండి, జొన్నలు వేసాను కదా, నానబెట్టాను కదా మినపగుళ్ళతో పాటు. అద్భుతం అనమాట, టేస్ట్ అదర్స్. కొంచెం అల్లపు చట్నీ, కొంచెం ఏమో కొబ్బరి చట్నీ. ఈరోజు పండగ, వెయిట్ లాస్ అవ్వటానికండి. మెయిన్ పడ్డప్పుడు అర్థమైందండి, వెయిట్ లాస్ ఉండాలి, సన్నగా ఉంటే బాగుండేదని. పడినంత దూరం ముందుకు నాకు అర్థమైంది అనమాట. సన్నగా ఉంటే బాగుండేది, సన్నగా ఉంటే ఇంకా ముక్కలు అయిపోయాయేమో బహుశా. బలంగా కొంచెం వద్దుగా ఉండబట్టేనేమో ఇలా ఉండగలిగానేమో. జరిగినవన్నీ చెప్పుకుంటాం కానీ జరగబోయి మాత్రం చెప్పుకోలేం కదండి. అనుకోని పరిణామం అన్నమాట, ఆ రోజు అనుకోని దుర్ఘటన అన్నమాట. కానీ భగవంతుడు మమ్మల్ని బిడ్డలందున అమ్మి అందున అందరందున బ్రతికించాడు. సేఫ్గా చాలా చిన్న స్వల్పమైన దెబ్బలతోటి బయటికి తీశాడు అన్నమాట, ప్రక్కన తీశాడు. మనం చేసుకున్న పూజలైనా వ్రతాలైనా నోములైనా ఎక్కడికి వృధా కావదండి. ఓకే, ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ. ఎంజాయ్ చేయండి. ఈ జిహ్వ చాపల్యం ఊరుకోం కదండి, దోశలు తిన్నాం కదా. ఇక మజ్జిగ వేట ప్రారంభిస్తున్నాను అనమాట అండి. పెరుగు వేసుకున్నాను, ఇక మజ్జిగ చేస్తున్నానండి మా వారికి నాకు. ఇలా తపాలు నిండా చేసామనుకోండి, స్టీల్ తపాలు నిండా చేస్తే సాయంత్రం వరకు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మజ్జిగ త్రాగుతూనే ఉంటామండి. ఎక్కువ మజ్జిగ తాగుతామండి, మధ్యతరగతి ఫ్యామిలీ కదండి మేము, అందుకోసమని మజ్జిగ త్రాగుతామండి. కొబ్బరి నీళ్ళు కొనుక్కోవచ్చండి, కానీ మజ్జిగ శ్రేష్టం అండి ఎక్కువ శాతం. అలానే కాదు కదండి, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి కదండి మన ఆడవాళ్ళకు. మజ్జిగ చేసుకొని త్రాగుతాం అనమాట. దోశలు తిన్న తర్వాత త్వరగా జీర్ణం అవుతాయండి, త్వరగా అరిగిపోతాయి అన్నమాట మజ్జిగ త్రాగితే. అందుకని కొంచెం పలుసగా చేసుకుంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా త్వరగా అరిగిపోతాయి అన్నమాట. ఉండలేకుండా ఉండలేము, తినకుండా ఉండలేము కదండి. ప్రీతి కదా దోశలు అంటే. ఇక అందుకోసం అని చెప్పేసి దోశలు వేసుకుంటున్నాము, కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ, అల్లపు చట్నీతోటి. మళ్ళీ దానికి విరుగుడు ఉండాలి కదా, అందుకోసమని మజ్జిగ చేస్తున్నాను అనమాట. అన్నీ మనమేనండి, మనలోనే ఉంటుంది అండర్స్టాండింగ్ అనేది. అనుకోవటం మనమే, తినటం మనమేనండి కదా. ప్రతిరోజు ఒకేలా ఉండవు కదండి, రోజులు అలాగే ఉంటాయి, సంవత్సరాలు అలాగే ఉంటాయి. అలాగే కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుందండి. కానీ మనుషుల ప్రవర్తన, బిహేవియర్ అనేది, అలాగే మనుషుల యొక్క సహజ లక్షణాలు కొంతమంది వ్యక్తిత్వాలు ఈ విధంగా అనేక రకాలుగా ఉంటాయి. మానవులు అనేది అనేక రకాలుగా ఉంటారు కదండి. దాన్ని బట్టి మన పరిస్థితిని బట్టి మనము నడుచుకోవటమేనండి. బయటికి వెళితే ఈ రోజుల్లో మాత్రం యాక్సిడెంట్లు ఫుల్గా జరుగుతున్నాయండి. మనం చక్కగా వెళ్ళినా సరే ఎదుటి వాళ్ళు వచ్చేది సరిగా రాకపోవటం. ఇక ఏదో ఒక విధంగా గడప దాటి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కూడా క్షేమంగా వస్తామా అని చెప్పేసి, మళ్ళీ ఇంట్లో చక్కగా ఉంటామా అనిపించేటట్టుగా ఉంటుందండి పరిస్థితి అనేది. ఇక మా వారికి నాకు మజ్జిగ చేస్తున్నానండి, త్రాగేస్తాం అన్నమాట. ఇంకా అలవాట పెట్టేసేసుకొని చిన్నగా అలా ఈడ్చుకుంటూ నడుస్తున్నానండి. మనుషులకు గాక మానులకు వస్తాయండి. ఎప్పుడైనా పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలండి. అలాగే మాకు నరదిష్టి ఎక్కువ అండి బాగా. ఇంకా దాని ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట మాకు. మా ఫ్యామిలీకి ఎక్కువ నరదిష్టి ఎక్కువ అండి. త్రాగుతున్నాను అనమాట మజ్జిగ. పొట్టలో హాయిగా చల్లగా ఉంటుందండి, హాయిగా అనిపిస్తూ ఉంటుంది. కొబ్బరి నీళ్ళు అవేం ఆగుతాయండి, మజ్జిగే మంచిది, శ్రేష్టం. అలా అనుకుంటేనే మనం బ్రతకగలుగుతాం, జీవించగలుగుతామండి. ఇదిగోండి, ఇక
హాయిగా తిన్న తర్వాత నిద్రపోయానండి. మజ్జిగ త్రాగిన తర్వాత పుష్కలంగా హాయిగా కంటారా నిద్రపోయి లేచిన తర్వాత ఫ్రూట్స్ అనేవి ఈ విధంగా దానిమ్మకాయ, బత్తాయిలు, అలాగే మన చెట్టుకు కాసిన జామ పండ్లు ఈ విధంగా కోసేసుకొని ఇక తినేస్తున్నాం అనమాట. మా వారికి నాకు మొత్తం కూడా చేస్తున్నానన్నమాట ఫ్రూట్స్ అనేవి. అన్నం తిన్న తర్వాత నిద్రపోవండి. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాతే నిద్రపోతాం అనమాట మా వారు నేను. ఇదిగోండి ఇక అన్నం పెట్టేసాననమాట కుక్కర్‌లో. కుక్కర్‌లోనే పెట్టేసుకుంటానండి. బెండకాయ ఫ్రై చేశానండి. ఇదిగోండి అన్నం కుక్కర్‌లో పెట్టుకోవటమే. విజిల్స్ వస్తాయండి. నా ఫస్ట్ నుంచి అలవాటనమాట. ఏ పని మీద ఉన్నా సరే విజిల్స్‌ని బట్టి కట్టేసేసుకుంటా. బెండకాయ ఫ్రై చేసుకున్నానండి. ఇక ఈ పచ్చళ్ళు ఏమి వద్దండి. ఒక్క పూటేనండి భోజనం. సాయంత్రం మళ్ళీ ఏదో ఒకటి ఫ్రూట్సో, లేదంటే రాగి జావో, లేదా ఓట్సో ఏదో ఒకటి తింటామండి. కొంచెం వెయిట్ లాస్ అవ్వాలండి, తగ్గిపోవాలి. ఇక ఖాళీగా కూర్చొని కదండి, ఇక భోజనం అది అయిన తర్వాత సాయంకాలం పూట మళ్ళీ ఆ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, అవి తయారు చేస్తున్నానన్నమాట. ఖాళీ సమయాలప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా తయారు చేసిన తర్వాత ఒక వీడియోలో మీకు చూపిస్తానండి. మొత్తం కూడా క్లారిటీగా ఈ అందాన్ని, చక్కదనాన్ని, ఫ్లవర్స్ అన్నీ కూడాను ఫ్లవర్ వాజులో పెట్టుకునే విధంగాను ఎలాగోలా వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి. అలాగే ఈడ్చుకుంటూ ఓర్పుతోటి, శక్తితోటి మీతో పంచుకుంటున్నానండి. ఈ రోజుటికైతే ఈ వీడియోనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. వీడియో అనేది కూడా రోజు రోజుకి కొంచెం కొంచెంగా ఎక్కువగా కంటెంట్ అనేది పెట్టుకుంటూ ఉంటానండి. సరేనా? మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.